నమస్తే అండి, నేను పార్వతిని. ఇవాళ డబుల్ కా మీఠా చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పంచదార కప్పు, అరకప్పు నెయ్యి, 10 యాలక్కాయలు, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు బాదం పప్పు, పాలు పెట్టి తీసుకున్నానండి, మిల్క్ పెట్టి. అవి చుట్టూ ఇట్లా కట్ చేసుకోవాలండి. 4 పక్కల అట్లా కట్ చేసుకుని అట్లా పెట్టి బెడ్ ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలండి, చిన్న ముక్కలుగా. అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. దాంట్లో స్పూను నెయ్యి వేసుకుని ప్యానంలో బెడ్ ముక్కలు ఈ విధంగా వేపుకోవాలండి నేతిలో. అటు ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలండి నేతిలో బ్రెడ్ ముక్కలు. కట్ చేసుకున్నవన్నీ ఆ విధంగా వేపుకోవాలండి బెడ్ ముక్కలు. అవన్నీ తీసుకుని ప్లేట్లో పెట్టుకుని పక్కన ఇందాక పంచదార రుచ్చా కదండి, దాన్ని పాకం పెట్టాను. పాకం ఎక్కువ ముదర అవసరం లేదండి, లైట్ పాకం, లేత పాకమేను. దీంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం పప్పు వేపుకోవాలండి. దోరగా వేపుకోవాలండి జీడిపప్పు బాదం పప్పు. సిరప్ తయారైపోయింది కదండి, ఆ బెడ్ ముక్కలు వేపిన ముక్కలు ఆ సిరప్లో వేస్తున్నానండి పంచదార పాకంలో. ఇప్పుడు యాలకుల పొడి వేస్తున్నానండి. ఇందాక యాలకులు చూపించే కదండి, మెత్తగా యాలకుల పొడి కొట్టాను, యాలకుల పొడి వేస్తాను. బాదం పప్పు జీడిపప్పు వేస్తున్నానండి. తయారైపోయిందండి డబుల్ కా మీఠా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.